రామానుజుల వారు ఇలా అంటున్నారు. చెప్పమ్మా, ఎవరు నువ్వు? నీ బాధ ఏమిటి? నన్నేం చేయమంటావు? బ్రహ్మరాక్షసి ఏమీ మాట్లాడకుండా అలాగే నించొని ఉంది. అప్పుడు గురువుగారు ఇలా అంటున్నారు. ఆ పిల్ల మీద బ్రహ్మరాక్షసి ఆవహించింది. నీ పాదం ఆమె తలపై పెడితే వెళ్ళిపోతుందట. రామానుజుల వారు, ఏమిటి, నా పాదం ఆమె తల మీద పెట్టాలా అని అనుకుంటారు. అప్పుడు బ్రహ్మరాక్షసి రామానుజుల వారితో ఇలా అంటుంది. మహానుభావ, నేను శాస్త్రాలు చదివాను, యాగాలు చేశాను, వేద సారాన్ని ఎరిగిన పండితుణ్ణి. అదంతా ఒకనాటి మాట. నా యజ్ఞం మధ్యలో విఘ్నమయ్యింది. ఈ ఘోర రాక్షస జన్మ ఎదురయ్యింది. అల్పజ్ఞులైన వేరెవరూ నా బాధ తీర్చలేరు. దైవానుగ్రహం కల నీ పాదస్పర్శ మాత్రమే నా పాపాలను పటాపంచలు చేస్తుంది. నే తరిస్తాను. నా తండ్రి, నీ పాదధూళి నా శిరస్సున ధరించే భాగ్యం ప్రసాదించు, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటుంది. నేను వెళ్ళిపోతాను స్వామి, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటుంది. నువ్వు వెళ్ళావని నాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తారు గురువుగారు బ్రహ్మరాక్షసిని. అప్పుడు బ్రహ్మరాక్షసి ఇలా అంటుంది. నేను వెళ్ళిన వెంటనే ఆ రావి చెట్టు విరిగి పడుతుంది. అప్పుడు గురువుగారు రామానుజుల వారిని ఆజ్ఞాపిస్తారు. పాదం ఆమె శిరస్సున పెట్టవయ్యా, చూద్దాం. గురువుగారి ఆజ్ఞ మేరకు రామానుజులు ఆమె శిరస్సున పాదం మోపుతారు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసి యువరాణి గారిని వదిలి వెళ్ళిపోతుంది.